హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్. ఎగ్జామ్ హాల్ లోపల మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనడం కోసం ఈ వీడియో. అన్నిటికంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ పేపర్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ నర్వ్స్. మీరు ఎంత కామ్గా ఉన్నారని టెస్ట్ చేసే పేపర్ అది. నాలెడ్జ్ ఒక పాయింట్ వరకు హెల్ప్ చేస్తే మీ కామ్నెస్ మీకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఇట్స్ లైక్ చెస్. యూపీఎస్సీ వాడు ఆడినట్టు 1 నుంచి 100 వరకు అటెంప్ట్ చేయకుండా మీ స్ట్రెంగ్త్ ఏరియాతో స్టార్ట్ చేసుకోవచ్చు పేపర్. 1 to 100 వెళ్ళినప్పుడు చిరాకు రావచ్చు, మీరు నెగిటివ్స్ ఎక్కువ పెట్టచ్చు. ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్యాటర్న్ని బ్రేక్ చేయండి. అంటే వాళ్ళు అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్, పెయిర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ మారుతూ ఉంటారు. మీ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ ఏవో తీసుకోండి. అలా అని చెప్పి మీ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్లో అన్ని క్వశ్చన్లు మీరు కరెక్ట్ పెట్టాలి అని ఉండదు. ఒక 12 క్వశ్చన్స్ మీకు పాలిటీ నుంచి వస్తే ఒక 2-3 డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయి. వాటిని ఈగో మీద తీసుకొని వాటి మీద టూ మచ్ టైం ఇన్వెస్ట్ చేయకుండా యూ షుడ్ మూవ్ ఆన్. ఒకవేళ మరీ డిఫికల్ట్ అనిపిస్తే మార్క్ చేసుకొని సెకండ్ రౌండ్కి వెళ్ళిపోండి. బట్ మీ ఫ్లో అయితే బ్రేక్ చేయకండి. యూపీఎస్సీ వాడు చెప్పినట్టే మీరు ఆడాల్సిన అవసరం లేదు. మీకు తగ్గట్టుగా మీరు పేపర్ని మార్చుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ హాల్కి నేను ఆల్రెడీ ఇన్ని అటెంప్ట్ చేయాలి, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ సబ్జెక్ట్ నుంచి వస్తే నేను ఖచ్చితంగా పెట్టాలి అనే మైండ్ సెట్తో కాకుండా ఓపెన్ మైండ్ సెట్తో వెళ్ళండి. ఎంత ఓపెన్ మైండ్ సెట్తో వెళ్తే అంత మంచిది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పర్ క్వశ్చన్ బేసిస్, ఈ క్వశ్చన్ ఈజీనా, డిఫికల్టా, హార్డా అక్కడ డిసైడ్ అయ్యి మీరు అటెంప్ట్ చేయండి. ఎనీ క్వశ్చన్ వేర్ యూ కెన్ కమ్ త్రూ నాలెడ్జ్ ఆర్ లాజిక్ ఫర్ 50-50 ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. మీ ఫస్ట్ హంచ్ని ఆల్వేస్ నమ్మండి. ఫస్ట్ మీరు సి అని పెడితే తర్వాత దాన్ని కట్ చేసి మళ్ళీ డీకోయకో పెట్టకండి. సి ఈజ్ ఆల్వేస్ రైట్ అని నమ్మి పెట్టండి. 1-2 క్వశ్చన్లు తప్పుపోయినా కూడా మెజారిటీ మీ హంచ్ మిమ్మల్ని కాపాడుతుంది. అండ్ అన్ని క్వశ్చన్లు లాస్ట్లో ఓఎంఆర్ బబుల్ చేస్తానని కాకుండా ఒక 1 hour తర్వాత లేదా మీ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత బబుల్ చేసేసి మిగతా క్వశ్చన్లని పర్ క్వశ్చన్ బేసిస్ మీద బబుల్ చేయండి. ప్యానిక్ అవ్వకుండా కరెక్ట్గా ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ మీద బబుల్ చేయడం కూడా 1-2 ప్రాక్టీస్ చేస్తే మంచిది. 2026లో పేపర్లో ప్యాటర్న్ చేంజెస్ రావచ్చు, పెయిర్ క్వశ్చన్స్ ఎక్కువ అవ్వచ్చు లేదా ట్యాబులర్ క్వశ్చన్స్ అవ్వచ్చు. బీ రెడీ ఫర్ ఎ సర్ప్రైజ్, బట్ హ్యాండిల్ దట్ సర్ప్రైజ్ వెరీ కామ్లీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూపీఎస్సీ వాంట్స్ టు బ్రేక్ ద ప్యాటర్న్స్. సో మీరు కూడా ప్యాటర్న్స్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉండండి. అన్నీ మనం అనుకున్నట్టు జరగదు. బౌన్సర్స్ కోసం రెడీగా ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విజువలైజ్ దట్ స్ట్రెస్. అంటే ఇప్పుడే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా పేపర్ కొత్తగా రావచ్చు, నేను దాన్ని ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తాను మీ మైండ్కి మీరు ఎంత బాగా చెప్తే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ కావచ్చు లేకపోతే మీరే కావచ్చు చిన్న చిన్న తప్పులు చేయొచ్చు. ఓఎంఆర్ అటు ఇటు ఇవ్వడం లేకపోతే ఓఎంఆర్ సరిగ్గా బబుల్ చేయకపోవడం. అస్సలు ప్యానిక్ అవ్వకండి. యూపీఎస్సీ ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూట్. మీరు తర్వాత మెయిల్ కూడా చేయొచ్చు. దానికోసం మీ మొత్తం మూడ్ పాడు చేసుకొని ఎగ్జామ్ పాడైతే చేసుకోకండి. దట్ ఈస్ లీస్ట్ ఆఫ్ యువర్ వరీస్. ఫోకస్ ఆన్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ. అలాంటిది ఏమన్నా జరిగినా 1-2 minutesలో మర్చిపోండి. హ్యాపీలీ మూవ్ ఆన్ టు సాల్వింగ్ ద పేపర్. ఎంత మెంటల్ స్టెబిలిటీ ఉంటే అంత మంచిది. ప్రతి క్వశ్చన్ని ప్రశాంతంగా చదివి నాట్ కరెక్టా అండర్లైన్ చేసి వాడేం అడుగుతున్నాడో చదవండి. మీకేమనిపించిందో అలా కాకుండా నాకు వర్డ్ తెలియడం వేరు, క్వశ్చన్ తెలియడం వేరు. సో రీడ్ ఇట్ వెరీ ప్రాపర్లీ అండ్ మేక్ షూర్ యూ హైలైట్ నాట్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్. కొన్నిసార్లు ఎగ్జామ్ హాల్లో మనకు తెలియకుండా మైండ్ సెట్ నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంటుంది లేదా ప్యానిక్ మోడ్లోకి వస్తుంది. ప్రతి 5 క్వశ్చన్లకు ఒకసారి ఆపి ప్రశాంతంగా బ్రీత్ తీసుకొని ఓకే ఐఎమ్ హ్యాండ్లింగ్ ఇట్ వెల్ అని చెప్పి మార్క్ చేసుకోండి. యూ విల్ డూ దట్. నెగిటివ్కి వెళ్ళిపోతుంటే నెగిటివ్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు రికవర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ హాల్. ఓకే. అండ్ ఒకవేళ మీకు లాస్ట్ మినిట్లో అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే దేవుడి మీద నమ్మకం ఉంటే లేకపోతే ఎనీ స్పిరిచువల్ పవర్ దట్ యూ బిలీవ్ ఇన్, ఓకే, ఫస్ట్ దాన్ని ఓఎంఆర్ ఇవ్వకముందు ఉన్నారనుకోండి, ప్రశాంతంగా యూ కామ్ యువర్ సెల్ఫ్, యూ సిట్ అండ్ స్టెబిలైజ్ యువర్ సెల్ఫ్. స్టెబిలైజింగ్ యువర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీ కారిడార్లో ఒక 2 నిమిషాలు వాకింగ్ చేస్తే కూడా దట్ ఈస్ వెరీ స్ట్రెస్ రిలీవింగ్. దట్ విల్ హెల్ప్ యూ స్టే కామ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దేవుడు నమ్మకం ఉంటే ప్రేయర్స్ కూడా చేసుకోవచ్చు. బట్ అగైన్ ఆల్ దోస్ ఆర్ ఫర్ పాజిటివ్ ఎనర్జీ, రైట్? సమ్ టైమ్స్ పీపుల్ విల్ సే చాక్లెట్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది, మూడ్ ఎన్లైటన్ అవుతుంది అని చెప్పి. యూ మే ఆర్ మే నాట్ డూ దట్. ఓకే. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ హాల్. వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు మీ గేమ్ మీ చేతుల్లో ఉండడం ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. యూపీఎస్సీ వాడు చెప్పినట్టుగా కాకుండా మీరు వెళ్ళినప్పటి నుంచి పాజిటివిటీతో, కామ్నెస్తో పేపర్ లాగా హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. యూపీఎస్సీ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ life, so make sure that you crack this exam with calmness. That is your biggest strength. I wish you all the very best. Thank you.